భూ కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్ట్ అయ్యారు. తొలుత హేమంత్ సోరెన్పై 7 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ ఆ తర్వాత ఆయన్ను అరెస్ట్ చేసింది. విచారణ అరెస్ట్ నేపథ్యంలో రాంచీలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. విచారణ తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జార్ఖండ్ ముక్తి మోర్చా సీనియర్ నేత, రవాణా శాఖ మంత్రి చంపాయి సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. హేమంత్ రాజీనామాను గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోదించిన అనంతరం ఆయన భార్య కల్పనా సోరెన్ను ముఖ్యమంత్రిని చేస్తారని వార్తలొచ్చాయి. అయితే కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరకు పార్టీ సీనియర్ నేత చంపాయి సోరెన్ను ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా కుటుంబ సభ్యులే అడ్డుకున్నారని సమాచారం. భారీ భద్రత నడుమ రాంచీలోని హేమంత్ సోరెన్ అధికారిక నివాసానికి ఈడీ బృందాలు చేరుకున్నారు. విచారణ సమయంలో అదనపు భద్రత కల్పించాలని ఈడీ కోరింది. దీనికి సంబంధించి జార్ఖండ్ ప్రభుత్వానికి ముందస్తుగానే లేఖ రాసినట్లు తెలుస్తోంది. హేమంత్ను అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇవ్వలేదని, దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకున్నారని జేఎంఎం ఎంపీ మహూవా మాఝీ తెలిపారు. అయితే జేఎంఎం అధినేత శిబు సోరెన్కు అత్యంత సన్నిహితుడైన చంపాయి సోరెన్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. తమకు 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన చెప్పారు. చంపాయి సోరెన్ ప్రస్తుతం రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సెరికెల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1991 నుంచి 3 దశాబ్దాలుగా ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. హేమంత్తో రాజీనామా చేయించడం పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు మండిపడుతున్నారు. ఈడీ, సీబీఐ, ఐటీ విభాగాలు ప్రతిపక్షాలను లేకుండా చేసే బీజేపీ విభాగాలుగా తయారయ్యాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే ఇండియా కూటమిలోని మరో అవినీతి చేప వలలో చిక్కిందని బీజేపీ వ్యాఖ్యానించింది. గతంలో లాలూ ప్రసాద్, సోరెన్, సోనియాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన కేజ్రీవాల్ ఇప్పుడు వారికి మద్దతుగా నిలుస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి పెయిజ్దా పూనావాలా విమర్శించారు.